హైదరాబాద్ కోటిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. గత 3 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వేతనాన్ని 18,000 రూపాయలకు పెంచాలని నినదించారు. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకున్న పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా ఈడ్చుకెళ్తుండగా ఒక ఆశా వర్కర్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తోటి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే అంబులెన్స్ ను పిలిపించి బాధితురాలిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోటి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్ కోటిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. గత 3 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా వర్కర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వేతనాన్ని 18,000 రూపాయలకు పెంచాలని నినదించారు. ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకున్న పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా ఈడ్చుకెళ్తుండగా ఒక ఆశా వర్కర్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో తోటి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే అంబులెన్స్ ను పిలిపించి బాధితురాలిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోటి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేతులు